నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్ర విభజన తర్వాత అంటే ఏదైతే రావాలో వాటి గురించి, ఆ సమస్యల గురించి చర్చించుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఆ లేఖ రాసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. అయితే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమని స్పందించారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన ఆ సమస్యల గురించి చర్చించుకోవాలని చెప్పేసి అయితే ఒక లేఖ రాయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. సో అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది. స్పందించిన తర్వాత మరి ఇప్పుడు ప్రజాభవన్కి ఏదైతే ఉందో అక్కడికి రావాలి అన్నట్టుగా మరి లేఖలో పేర్కొన్నారన్నది మరి తెలుస్తుంది. అక్కడికి వచ్చాక చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మరి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారండి. నేను దాని గురించి మనం చర్చించుకున్నాం. 6వ తారీఖు కలుద్దాము, విభజన హామీలు మనం నెరవేర్చుకుందాం అని. ఎందుకంటే మన జూన్ 2 తోటి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఉమ్మడి రాజధాని లేదు కాబట్టి మనం ఇప్పుడు అసలు ఇప్పటికే ఇవన్నీ ఎప్పుడో అయిపోవాలి. వాళ్ళు 2014 విభజన చట్టం చేసినప్పుడే ఆ రోజే విధి విధానాలు ఖరారు చేసి వాళ్ళు చేసుంటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు మనకి. ఇది ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పిదం నన్ను అడిగితే. విభజించడం తప్పు కాదు. ఒక పని చేసే ముందు మొత్తం అన్నీ ఇగో మీకు ఇది ఇప్పుడు కుటుంబాస్తి ఎట్లా చేస్తారమ్మా? కుటుంబాస్తి పంపకాలు ఎట్లా చేస్తారు? అందరినీ పెద్ద మనుషులను కూర్చోపెట్టి విభజన చేసి దాన్ని పంచుతారు కదా. ఈ కొడుక్కింత, ఆ కొడుక్కింత, లేకపోతే ఈ కూతురికింత అని ఇస్తాం కదా. ఆ రకంగా చేయకుండా ఆ రోజు తలుపులు మూసి సడన్గా డెసిషన్ తీసుకుని, అంటే అందరూ లేఖలు రాసేశారు అని ఒక సడన్ నిర్ణయం తీసుకున్నారు చెప్పాలంటే. అది తప్పు. ఆ రోజు జరుగుంటే ఈరోజు ఇంత ప్రాబ్లం వచ్చుండేది కాదు. సరే అయిపోయింది. 2014 నుంచి 2019 మధ్యలో కేసీఆర్ పెద్దగా సహకరించలేదు మనకు గుర్తున్నంత మటుకి. ఆయన అహంకార ధోరణి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకుండే అంటే ప్రజల మీద ఆయనకుండే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించకుండా ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోయారు. సరే అయిపోయింది. 2019 to 24 మళ్ళీ ఆయన వచ్చారు. సరే ఆయన వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా వ్యక్తిగతంగా. ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేయాలమ్మా? ప్రజల ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు దృష్టిలో పెట్టుకొని మనకి ఇంత ఆస్తులు రావాలి, 5 ఏళ్ళు అయిపోయింది, విభజన హామీ చట్టం అమలు చేయలేదని ఆలోచించాలి కదా. ఎన్నున్నాయి మనకి రావాల్సినవి? విద్యుత్ బకాయిలు కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ఇక్కడ భవనాలు ఉన్నాయి, మనకి కోర్టుకు సంబంధించి ఉన్నాయి, విశ్వవిద్యాలయం ఉంది. ఇట్లా మీరు ఏది సెక్రటేరియట్లో కూడా మనకి వాటా ఉంది. మనకి ఎందులో వాటా లేదు? బికాజ్ ఇవంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి, ఇది మనకి రాజధాని కాబట్టి డెఫినెట్గా మనకి ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి హక్కు ఉంటుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది ఏది నెరవేర్చకుండా వాళ్ళు 5 ఏళ్ళు గడిపేసి ఆయన తిన్న ఆయన, ఈయన తిన్న ఈయన కలవటాలు, వాళ్ళకి కావాల్సినవి మాట్లాడుకోవటాలు ఆ రకంగా సాగిపోయింది. ఈ తప్పిదానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. అంటే 10 ఏళ్ళు మీరు ఇప్పుడు ఆస్తి అంటే భవనాలు ఉన్నాయనుకోండి, మనం భవనాలను ఏం చేసుకుంటాం? దానికి ఇంత రేట్ అని కడతారు. సో ఇప్పుడు ఈ రేట్ ఏ రకంగా కడతారు? 2014 ప్రకారం కడతారా? 2019 ప్రకారం కడతారా? లేదు 2024 ఈరోజు మార్కెట్ వాల్యూ కడతారా? సరే ఈరోజు మార్కెట్ వాల్యూ కట్టారు అనుకుందాం. లేదు 2014 మార్కెట్ వాల్యూ కడితే ఈ 10 ఏళ్ల వడ్డీ ఎవరిస్తారు? అది కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎప్పుడైతే వచ్చిందో గొడవలు అప్పుడే వస్తాయి. ఆ గొడవలు రాకుండా ఒక సామరస్యపూరిత వాతావరణంలో వీళ్ళు ఈ చర్చలు జరుపుకోవాలి. విభజన అనేది అంత తేలిక కాదు. ఒక కేంద్రం చేయాల్సిన పనిని ఇవాళ ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చేస్తున్నారంటే ఇది కేంద్రం తప్పిదాం. ఈవెన్ బీజేపీ కూడా అసలు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు చేసి ఉండాలి. 2014లో కాంగ్రెస్ వెళ్ళిపోయాక మోదీ గారు చేయాల్సిన పని ఇది. మోదీ గారు చేయలేదు. మనకి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అంటే ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అణగదొక్కాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచించింది అదే కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది. 2019లో వీళ్ళ కుట్రలు అవే కదా. 2014లో కూడా అందుకే ఆయన అసలు మాట్లాడలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు ఆయన? అసలు ఆయనకి ఆ ఇంట్రెస్టే లేదు. ఆయన ఎంతసేపు ఆయన ఆస్తులు లేవు కదా ఆంధ్రాలో. ఆయన ఆస్తులు ఇప్పుడంటే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ఇప్పుడంటే రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అంతకుముందు ఏముంది ఆయనకి? ఎలహంకా ప్యాలెస్, లేకపోతే ఇక్కడ లోటస్ పాండ్, ఇట్లా బయటనే ఉన్నాయి కదా ఆయనకి అంతా కూడా, లేకపోతే లండన్. కాబట్టి ఈరోజు ఇది చాలా కీలకం అండి ఎల్లుండి వాళ్ళు కలుసుకోవటం. ఆ లేఖలో ఆయన చాలా మంచి ప్రస్తావన తీసుకొచ్చారు.
అంటే రేవంత్ రెడ్డి కూడా చాలా సంస్కారయుతంగా మెలుగుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి స్థానానికి వచ్చాక ఆయన కష్టపడి వచ్చారు, ఆయన పార్టీలో ఉండి పార్టీకి ఒక దిశానిర్దేశం చేసి వచ్చారు ఆయన చెప్పాలంటే. ఎందుకంటే కాంగ్రెస్లో అంతఃకలహాలు ఎక్కువ ఎప్పుడు కూడా, కాంగ్రెస్లో యూనిటీ ఉండదు ఎప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే ప్రతివాడు సీఎం అనుకునేవాడు గతంలో. ఆ కాంగ్రెస్లో ఉండే ప్రతి ఒక్క పెద్ద కూడా నా వల్లే కాంగ్రెస్ ఉంది అనే ఒక ధోరణి ఉంటుంది, విపరీత ధోరణి అది. వీటన్నింటినీ అధిగమించి ఆయన అందరినీ ఏకతాటికి తెచ్చి ఇష్టం ఉన్నా లేకపోయినా, అంటే వాళ్ళందరికీ మనసులో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తూ, అంటే మీకు కాంగ్రెస్లో లేనిది అదొకటి. వాళ్ళకి లేని సంప్రదాయం ఏంటంటే వాళ్ళు పెద్దల్ని పట్టించుకోరు, కానీ ఈయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ వాళ్ళకు ఒక మర్యాద ఇచ్చి ముందు వాళ్ళందరినీ పలకరించి ఆ రకంగా కూడా ఆయన ఒక యూనిటీ తీసుకొచ్చాడు కాంగ్రెస్లో. అసలు రేవంత్ రెడ్డి ఎంత అనుకున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏంటో చూపించాడు ఆయన. అంటే పొట్టివాడు గట్టివాడు వామనుడు అంతటి వాడు అన్న ఒక పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఇంకొక పెద్ద విషయం ఏం చేశాడంటే ఆయన కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకున్నారు ఆయన. ఏ రకంగా అంటే అసలు కాంగ్రెస్కి బీజేపీకి పడదు మామూలుగా, కానీ నాకు పెద్దన్న లాంటి వాడు మోదీ అని ఒక మాట అన్నాడు ఆయన. అంటే ఒక మనిషిని మనం ఏ రకంగా పడేయచ్చు అంటే మనకు అందుకే మనం భారతం రామాయణం చదవాలనేది ఊరికే కాదు. ఒక భారతం చదివారనుకోండి ఎన్ని వేల క్యారెక్టర్స్ ఉంటాయండి అందులో. అంటే ఎన్ని రకాలుగా ఒక సంస్కారం ఏ రకంగా ఉంటుంది. నమస్కార బాణం అంటారు, అందుకే నమస్కార బాణం వేసామంటే ఎదురవాళ్ళకి మనం ఒక గౌరవం ఇచ్చినట్టు గౌరవంతో మనం వాళ్ళ మనసును గెలుచుకుంటాం. సో ప్రతిదానికి ప్రతి చర్యకి కూడా మన అర్థం కనుక తీసుకుంటే దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి అంటే అతను రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో తర్వాత విషయం, కానీ నేనున్నంతకాలం ఒక సంప్రదాయాన్ని పాటించాలి, ఒక సత్సంప్రదాయాన్ని పాటించాలి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి పదంలోనే ఉంది, కానీ అది సరిపోదు. అది అండి ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణం అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తగ్గి లేఖ రాశారు కదా, నేను 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 4వ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయన మన చెప్పారు 4.0 1995 ఇది తీసుకొస్తానని. ఎస్, ఖచ్చితంగా ఆయన తీసుకొస్తారు. కానీ ఆయన లేఖ రాశారు. ఎందుకు రాశారు అంటే గత ప్రభుత్వం చేయలేని పని ఈయన చేస్తున్నారు. ఇక్కడ ఈగోలు కాదు ముఖ్యం. మనకి రాష్ట్రం ఎలాగా మనకి రావాల్సిన ఆస్తి మనం తెచ్చుకోవాలి, ప్రజలకి అది ఇవ్వాలి. ఇప్పుడు నిధులు కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చాయి అనుకోండి, అది మళ్ళీ అక్కడ పెట్టుబడులుగా పెట్టచ్చు. దురాలోచన ఉన్నది కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి. దూరాలోచన ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన ఏమన్నారంటే మీరు 4వ ముఖ్యమంత్రిగా చాలా కొద్ది మంది సరసన చేరారు అన్నది ఆయన లేఖలో రాశారు. అంటే చాలా మర్యాదపూర్వకంగా చాలా చక్కగా తప్పకుండా మనం కలుద్దాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గతంలో ఉన్న ఇంట్లో మహాత్మారావు పూలే ఆయన పేరు పెట్టారు ప్రగతి భవన్. సో అందులో వీళ్ళు కలవబోతున్నారు, అందులో వీళ్ళు ఈ చర్చలు పెట్టుకోబోతున్నారు. సో ఈ చర్చలు సఫలం అవ్వాలని కోరుకుందామండి 6వ తారీఖు మధ్యాహ్నం. సో ఏది ఏమైనా కూడా అంటే 2 రాష్ట్రాలు కూడా జవనాస్వాల్లాగా పరిగెట్టాలి. అర్థమైందా మీకు? అంటే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. అది ఇద్దరి కోరికను. అంటే మీరు బాగున్నారని నేను మీరు బాగున్నారని నేను బాధపడ్డం, లేకపోతే నేను బాగున్నాను మీరు బాధపడ్డం కాకుండా ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాభివృద్ధినే కాంక్షిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ చర్చలు సఫలమవుతాయండి. ఇరు రాష్ట్రాలకి ప్రయోజనాలు చేకూరుతాయని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.